మొదటిగా మనస్సాక్షిలో సాక్ష్యము కలిగి ఉండాలి. మనస్సాక్షి అనగా మన అంతరంగములో మనకు తెలిసినటువంటి ప్రతి పాపమును దూరపరుచుకొని, నా మనస్సాక్షిలో ఏ విధమైనటువంటి దోషము లేదని నిర్ణయించుకొని మనస్సాక్షిలో సాక్ష్యము కలిగి ఉండాలి. రెండవదిగా మనుషులలో సాక్ష్యము కలిగి ఉండాలి. ఇతను ఈమె దేవుని కుమారుడు కుమార్తె, ఇతను పరిశుద్ధుడుగా ఉంటాడు, ఇతనిలో ఏ దోషము లేదని మనుషులలో మనము సాక్ష్యము కలిగి ఉండాలి. మూడవదిగా మందిరములో సాక్ష్యము కలిగి ఉండాలి. నీవు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన అంతా జాగ్రత్తగా చూసుకోమని ప్రభువు సెలవిచ్చి ఉన్నాడు కదా. నువ్వు మందిరములో వెళ్ళినప్పుడు నీ ఇరుగు పొరుగు వారితోనూ నీ సహచరులతోనూ